గేమ్ చేంజర్ సంబంధించిన ట్రైలర్ కోసం అయితే ఫ్యాన్స్ చాలా అంటే చాలా ఈగర్గా వెయిట్ చేశారు. కొంతమంది అయితే లెటర్ రాసి కూడా చెప్పారు అనమాట, మీరు రిలీజ్ చేయకపోతే మేము చచ్చిపోతాం అన్నట్టుగా వాళ్ళు చెప్పారు. ఫైనల్గా అయితే మూవీ టీం ట్రైలర్ అయితే రిలీజ్ చేశారనమాట. నిజంగా ఇన్ని రోజులు ఎంత ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తారో ఈ ట్రైలర్ వచ్చిన తర్వాత అన్ని ఎదురు చూపులు అందరికి ఒక ఫలితం అనమాట. అంటే అనుకున్న దానికన్నా డబుల్గా మనకు రిజల్ట్ వచ్చింది ఈ ట్రైలర్ చూసిన తర్వాత. ఇప్పుడు ఏదైనా ఒక సినిమాకి సంబంధించి ఒక ట్రైలర్ టీజర్ కానీ ఏదైనా వచ్చింది అనుకో, అది పలానా సీన్ బాగుంది, ఇది ఒక హైలైట్ అనుకుంటాం. కానీ ఈ ట్రైలర్ లో మాత్రం ప్రతి ఒక్క సీన్ కూడా హైలైట్. అసలు హైలైట్ ఉన్న సీన్లే ఇందులో చూపించారా, లేకపోతే అసలు సినిమాలో ప్రతి ఒక్క సీన్ హైలైట్ అనే విధంగా అర్థం కాదు. ట్రైలర్ కట్ ఉంటుంది అని చెప్పి ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు అనమాట. ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ మేకింగ్ లో ట్రైలర్ అయితే కట్ చేశారు. ఆ విజువల్స్ చూపించడం కానీ, రామ్ చరణ్ గారు లుక్స్ అయితే ఇంకా పోలీస్ గెటప్ కూడా అసలు నిజంగా ఇప్పుడు ఒక సినిమాలో ఒక హీరో ఒక గెటప్ లో కనిపిస్తాడు, నార్మల్ గా ఒక 2-3 అనుకోవచ్చు. ఇందులో ఒక అప్పన్న పాత్ర అండ్ ఒక స్టూడెంట్, ఐఏఎస్, ఐపీఎస్, పోలీసు, రాజకీయ నాయకుడు. లాస్ట్ షాట్ అయితే హెలికాప్టర్ నుంచి ఘోరంగా లుంగి కట్టుకొని కత్తి పట్టుకొని హెలికాప్టర్ నుంచి. అసలు ఏంద్రా బాబు, అసలు శంకర్ డైరెక్షన్ అంటే నార్మల్ మనం ఇక్కడ నెక్స్ట్ లెవెల్ ఊహించుకుంటాం. ఇంత కాదు అసలు, డబల్ ఆకాశం హద్దు కాదు, అంతకు మించి అసలు ఏంటి అసలు. శంకర్ గారి డైరెక్షన్ లో ఒక సినిమా వస్తుందంటే అరే ఖచ్చితంగా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అన్ని కూడా హైలా ఉంటాయి. కానీ ఇక్కడ హైలా కాదు, డబుల్ మసాలా, ట్రిపుల్ మసాలా ఒక ఘోరంగా చూపించాడు. అండ్ విజువల్స్, సాంగ్స్ విజువల్స్ కూడా చూపించారు. ఒక షాట్ ఉంది గుర్రం షాట్, వాటర్ లో కూడా. అవును, రాజమౌళి గారు కూడా ప్రస్తావించారు చూసారా, నువ్వు గుర్రం షాట్ చేయాలంటే ఓన్లీ నాతోనే చేయాలి, వేరే డైరెక్టర్ తో వర్క్ చేయకూడదు అని చెప్పి కూడా పేటెంట్ రైట్స్ తీసుకుంటాను నేను అన్నట్టుగా ఆయన చెప్పారు, కాపీరైట్ చేస్తారన్నట్టుగా. సో ఆ షాట్ కూడా చాలా, అంటే సాంగ్స్ విజువల్స్ కూడా చాలా, శంకర్ గారు అంటే సాంగ్స్ విజువల్స్ తో ఉంటాయి. సో ఇక్కడ మనం క్యారెక్టర్స్ వైజ్ చూసుకున్నా కూడా ఈ విజువల్స్ కానీ, ఫైట్ సీక్వెన్స్ విజువల్స్ కానీ చాలా చాలా బాగున్నాయి అన్ని. అంటే స్టార్టింగ్ ఒక బియ్యం బస్తా లాగేసినట్టు కానీ, అండ్ మధ్యలో డైలాగ్స్ కూడా అంటే ఇంతవరకు నార్మల్ గా మనము ఒక సినిమా నుంచి ఒక రాజమౌళి నుంచి ఒక సినిమా వస్తుందంటే డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఇక్కడ డైలాగ్స్ మాత్రం మనము ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయనంతగా కనిపించారు. ఇప్పుడు ఒక ఏనుగు 100 ముద్దలు తిన్నా గానీ ఒక్క ముద్ద వదిలేసినంత మాత్రం దానికి ఏమీ నష్టం ఉండదు. ఆ ఒక్క ముద్ద 1,00,000 చీమలకు ఆహారం అవుతుంది. అండ్ నువ్వు రాజకీయ ఒక మినిస్టర్ గా 5 సంవత్సరాలే ఉంటావు, కానీ ఒక ఐఏఎస్ గా చనిపోయేంత వరకు కూడా ఉంటావు. సో ఇట్లాంటి డైలాగ్స్ అనేవి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతాయి అనమాట. అంటే ఇప్పుడు రాజకీయాలకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో అందరికీ తెలుసు. సో రాజకీయాలకు అందరూ కూడా కనెక్ట్ అవుతారు. సో ఇలాంటి డైలాగ్స్ అన్ని కూడా రాజకీయాలు ఉన్నటువంటి వాళ్ళకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతాయి. మనం డిఫరెంట్ గా ఎస్జే సూర్య క్యారెక్టర్ గురించి కూడా మాట్లాడుకోవాలి. క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. సో ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య సీన్లు అయితే ఫేస్ ఆఫ్ ఉంటాయి. సో పోటీగా అయితే ఈ సినిమా మొత్తానికి కూడా వీళ్ళిద్దరి మధ్య నడిచే ఇదే ఎక్కువగా ఉంటుందంట. స్ట్రాంగ్ కథని స్ట్రాంగ్ చేయడానికి వీళ్ళిద్దరి మధ్య ఫైట్ సీక్వెన్సెస్ కానీ అవే ఎక్కువగా ఉంటాయంట. అండ్ నిన్న తమన్ కూడా చెప్పాడు మనకు, రా అంటే రా అంట, సార్ అంటే సార్ అంట, రాకిరా సార్కి సార్ అన్నట్టు. సో ఆయన చెప్పిన తర్వాత సేమ్ ఆయన కూడా ఇదే చెప్పాడు. ఎస్జే సూర్య, రామ్ చరణ్ వీళ్ళిద్దరి మధ్య ఉండే అదే ఖచ్చితంగా స్ట్రాంగ్ ఉంటుంది ఈ కథకు మొత్తం అనేది ఆయన కూడా చెప్పాడు అనమాట. సో ఖచ్చితంగా ట్రైలర్ అయితే మనం ఎక్స్పెక్టేషన్స్ మించి ఉంది. సో ఈ యొక్క ట్రైలర్ తో మూవీ పైన భారీగా మరి ఎక్స్పెక్టేషన్స్ అయితే క్రియేట్ అయ్యి, సో చూద్దాం మరి జనవరి 10వ తేదీన మూవీ రాబోతుంది కాబట్టి సో మూవీ ఎలా ఉంటుంది అనేది వెయిట్ చేస్తే. అందరు కూడా ఇప్పటి వరకు పుష్ప 2ని ఇంకా ఏ సినిమా కూడా క్రాచ్ చేయలేదు అనుకున్నారు, కానీ నిన్న ఈ ట్రైలర్ చూసిన తర్వాత చాలా మంది పబ్లిక్ కూడా రియాక్షన్ ఇదే విధంగా ఉందన్నమాట. ఖచ్చితంగా పుష్ప 2 కాదు 2,000 కోట్లు పక్కా అనే విధంగా అనుకుంటున్నాం. చూద్దాం మరి సినిమా వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుందని.